అలివేణేంటి సిగ్గు లేకుండా అరవింద్ వైపే చూస్తుంది. ఈ మధ్యలో మా పిఏ ఒక జోక్ చెప్పాడు. ఒక భార్య తన భర్తను అడిగిందంట, ఏమండి స్వర్గంలో భర్తలకు మాత్రమే ప్రవేశం ఉంటుందంట, భార్యలకు ఉండదంట కదా అని. అప్పుడు భర్త అన్నాడు, భార్యలు కూడా స్వర్గానికి వస్తే అది స్వర్గం ఎలా అవుతుంది, నరకం అవుతుంది కదా అన్నాడంట. సూపర్ జోక్ చెప్పారు బాబు గారు. అల్లుడు గారు రండి, కూర్చోండి. కిస్ ఇస్తానంటే వద్దంటాడు, దగ్గరకు వస్తే వెళ్ళిపోతున్నాడు, పైగా అలివేణి పక్కకెళ్ళి కూర్చుంటున్నాడేంటి? ఏమైంది? ఇప్పుడు నేను ఇంకో జోక్ చెప్తా లక్ష్మీనారాయణ గారు. చెప్పండి. ఒక భార్యతో తన భర్త ఇలా అన్నాడు, మనకిద్దరు ఆడపిల్లలున్నారు కదా, ఇంకా చాలే అన్నాడట. దానికతని భార్య, లేదండి నాకో కొడుకు కావాలి, ఎందుకంటే పున్నామి నరకం నుంచి తప్పించడానికి ఒక కొడుకు కావాలని మా బామ్మ చెప్పింది అందట. కావాలంటే మీరు ఆపరేషన్ చేయించుకోండి, నేను కొడుకుని మాత్రం కంటాను అనిందట. నిన్ను చూడగానే చిట్టి గుండె గట్టిగానే కొట్టుకున్నదే, అదేమిటే నిన్ను చూడకుంటే రెండు కళ్ళు ఒకటినొకటి తిట్టుకున్నవే, అదేమిటే వారి దేవుడో దేవుడో ఏ పిల్లగాడే, మిల్లీమీటర్ అయినా వదలకుండా దిల్లో నిండినాడే. ఇదేంది చేపిసుకేస్తున్నాడేంది? కృష్ణవేణి, ఏంటత్తయ్య? నువ్విక్కడున్నావా లేకపోతే ఏదో లోకంలో ఉన్నావా? ఏం లేదు, అంతా వింటున్నానత్తయ్య. ఏం విన్నావు కృష్ణవేణి? భార్యల మీద జోక్స్ ఎలా పేరుస్తున్నారో చూడు. అరే నిజం చెప్పంటే ఇవి జోక్స్ కాదు, పచ్చి నిజాలు. ఎగ్జాక్ట్లీ. చిన్న మామయ్య, మీకు రీసెంట్ గా జరిగిన రియల్ స్టోరీ ఒకటి చెప్తాను, వింటారా? చెప్పమ్మా, వింటాం. ఒక వైఫ్ అండ్ హస్బెండ్, వాళ్లకు 10 ఏళ్ల అబ్బాయి, హ్యాపీ ఫ్యామిలీ. 10 years తర్వాత హస్బెండ్ తన ఆఫీసులో పనిచేసే అమ్మాయితో ప్రేమలో పడ్డాడు. దీంతో భార్య మీద ప్రేమ తగ్గింది. విడాకులు తీసుకుని లవర్ని పెళ్లి చేసుకోవాలి అనుకున్నాడు.
విడాకులు అడగడానికి భయం. ఎందుకంటే భార్యలో ఎలాంటి లోపం లేదు. సో విడాకులు అడగలేకపోతున్నాడు. ఇంకొక వైపు లవర్ బాస్ ని ప్రెషర్ చేస్తుంది. ప్రెషర్ తట్టుకోలేక ఇంటికి వెళ్లి భార్యని విడాకులు కావాలని అడిగేశాడు. తన కంపెనీలో వాటా, కారు, బంగ్లా ఇస్తానని ఆఫర్ చేశాడు. భార్య ఒక్కసారిగా షాక్ అయిపోయింది. ఆఫీసులో తన కింద పనిచేసే అమ్మాయి లవ్ విషయం చెప్పాడు. నీతో బోర్గా ఉందని, లైఫ్ థ్రిల్లింగ్గా లేదని, అందుకే విడాకులు కావాలని అడిగాడు. ఆ తర్వాత ఆ రాత్రంతా ఇద్దరికి మాటలు లేవు. భార్యాభర్తలిద్దరూ విడివిడిగా పడుకున్నారు. భార్య తెల్లారే వరకు పాపం ఏడుస్తూనే ఉంది. తెల్లారింది. విడాకుల గురించి అభిప్రాయం సాయంత్రం చెప్తానని వాయిదా వేసింది. ఆఫీస్కి వెళ్లగానే విడాకుల విషయం భార్యతో చెప్పేశానన్నాడు. లవర్ ఆనందంతో రెస్టారెంట్కి తీసుకువెళ్లి పార్టీ ఇచ్చింది. నీతో నా లైఫ్ మారిపోతుందని ఇద్దరు కబుర్లు చెప్పుకున్నారు. సాయంత్రం భర్త ఇంటికెళ్లాడు. భార్యని విడాకులు ఎప్పుడిస్తావని అడిగాడు. నాకొక 1 నెల రోజులు టైం కావాలని అంది భార్య. అలాగే తీసుకో అన్నాడు హస్బెండ్. కానీ విడాకులు ఇవ్వడానికి నాకు కొన్ని కండిషన్స్ ఉన్నాయంది భార్య. ఏంటో చెప్పు అన్నాడు హస్బెండ్. మొదటిది, కొడుక్కి ఎగ్జామ్స్ దగ్గరవుతున్నాయి కాబట్టి ఎగ్జామ్స్ అయ్యే వరకు విడాకుల సంగతి చెప్పకూడదంది. అలాగే అన్నాడు. రెండవది, ఈ 1 నెల రోజులు హాల్లో నుంచి ఎత్తుకుని బెడ్రూంలోకి తీసుకెళ్లి పడుకోబెట్టాలి అని అంది. అదేం కోరిక అనన్నాడు హస్బెండ్. పెళ్లైన కొత్తల్లో భలే ముద్దొస్తున్నావంటూ నన్ను ఎప్పుడూ ఎత్తుకుని బెడ్రూంలోకి తీసుకువెళ్లేవారు కదా, అది నాకు చాలా ఇష్టం. అందుకే ఈ 1 నెల రోజులు అలాగే చేయాలని కండిషన్ పెట్టింది. భార్య చివరి కోరిక కదా అని హస్బెండ్ ఒప్పుకున్నాడు. మొదటి రోజు ఆఫీస్ నుంచి వచ్చి భార్యని ఎత్తుకుని బెడ్రూమ్ దాకా తీసుకెళ్లాడు. భార్య కళ్ళల్లో కళ్ళు పెట్టి చూస్తుంటే ఏదో తెలియని ఫీలింగ్. రెండో రోజు అలాగే చేశాడు. భార్య ఉచ్ఛ్వాస నిశ్వాసలు భర్తని తాకుతున్నాయి. ఏదో తెలియని ఫీలింగ్. ఫస్ట్ టైం భార్య మొహంలోకి దగ్గరగా చూసిన ఫీలింగ్. ఆ ముక్కు, పెదాలు అన్నీ ఎంత అందంగా ఉన్నాయో అన్న ఫీలింగ్. నాలుగో రోజు ఏదో, 5వ రోజు ఇంకేదో, ఇలా 1 నెల రోజులు గడిచిపోయాయి. ఈలోగా విడాకులు ఇవ్వాల్సిన లాస్ట్ డే వచ్చింది. భర్త ఆఫీస్లో ఉన్నాడు. లవర్ వచ్చింది. విడాకుల సంతకాలు ఈ రోజే కదా అని అడిగింది. నేను నా భార్య నుంచి విడాకులు తీసుకోవడం లేదు అని అన్నాడు. ఆ అమ్మాయి షాక్ అయింది. నా భార్య నేనెంతగా ప్రేమిస్తున్నానో నాకిప్పుడు అర్థమైంది. సారీ అన్నాడు.
భార్యకి విడాకులు క్యాన్సిల్ అయిన విషయం చెప్పాలని ఆనందంగా ఆఫీస్ నుంచి గంట ముందే 10 మూర్ల మల్లెపూలు తీసుకుని ఇంటికి వెళ్ళాడు హస్బెండ్. ఇంటికి వెళితే అక్కడ అత్త మామ బంధువులు అందరూ ఉన్నారు. కొడుకు ఏడుస్తున్నాడు. దగ్గరికి వెళ్ళి చూస్తే భార్య చనిపోయి ఉంది. భర్త ఒక్కసారిగా షాక్ అయ్యాడు. తన భార్య కొన్ని నెలలుగా క్యాన్సర్తో బాధపడుతోంది. తన ఆఫీస్ బిజీ వల్ల గమనించలేకపోయేవాడు. కానీ తను చనిపోతుందని ఆమెకి ముందే తెలుసు. అందుకే సంసారం విడాకుల విషయం కొడుక్కి తెలియకుండా జాగ్రత్త పడింది. ఎందుకంటే కొడుకు దృష్టిలో తన భర్త ప్రేమించే తండ్రిగా ఉండాలనేది ఆ భార్య కోరిక. చివరి శ్వాస కూడా తన భర్త చేతిలో పోవాలన్నది ఆ భార్య ఆశ. అందుకే తనని ఎత్తుకుని బెడ్రూమ్ వరకు తీసుకువెళ్లాలని కండిషన్ పెట్టింది. విషయం తెలిసి భర్త ఒక్కసారిగా కదిలిపోయాడు. మ్యారేజ్ లైఫ్ భర్తకి విసుగ్గా అనిపించేది. తనెప్పుడూ భార్య ప్రేమ గొప్పతనాన్ని అర్థం చేసుకోలేదు. ఎప్పుడు ప్రేమగా మాట్లాడలేదు. బిజీ లైఫ్ బిజీ లైఫ్. బిల్డింగ్లు, కార్లు, ఆస్తులు, కాస్ట్లీ చీరలు ఇవేవి బంధాల్ని నిలబెట్టలేవు. ప్రేమ ఒక్కటి నిలబెడుతుంది. ఎంత బిజీ అయినా భార్య పిల్లలకి సమయాన్ని కేటాయించాలని, అప్పుడే స్నేహం ప్రేమ పెరుగుతాయని, అప్పుడే ఏ బంధమైనా గట్టిగా ఉంటుందని ఆ భార్య నిరూపించింది. ఈ కృష్ణవేణి సెంటిమెంట్ కథలు చెప్పి జనాల్ని భలే మాయ చేస్తుందే. భార్య గొప్పతనమేంటో చాలా గొప్పగా చెప్పావమ్మా. ఆ రోజు రాత్రి అంజలి వెంట పడుతున్న అబ్బాయి నుంచి తప్పించుకొని మామిడి తోటలో స్పృహ తప్పి పడిపోయింది బాబు. అంజలి చనిపోయిందనుకొని తనని మామిడి తోటలో పాతిపెట్టి వెళ్ళిపోయారు బాబు.
అయితే వాళ్ళు అనుకున్నట్టుగా అంజలి చనిపోలేదు బాబు. కొన ఊపిరితో బ్రతికే ఉంది. అంజలి చెయ్యి సమాధిలో నుంచి బయటికి వచ్చి ఉండగా అదే టైంలో నేను వెళ్ళి చూశాను. కొన ఊపిరితో ఉన్న అంజలిని సమాధిలో నుంచి బయటికి తీసి హాస్పిటల్కి తీసుకెళ్లాను. హాస్పిటల్లో 2 రోజులు కోమాలోనే ఉంది. ఆ తర్వాత స్పృహలోకి వచ్చిన తనకేది గుర్తులేదు. సరే, నా బిడ్డ వయసున్న అమ్మాయిని అలాంటి పరిస్థితుల్లో చూసి నా మనస్సు చివుకుమంది. తన ఆరోగ్యము కుదుట పడే వరకు నా ఇంట్లోనే పెట్టుకున్నాను. అనుకోకుండా ఒక రోజు అంతా గుర్తుకొచ్చి బయటికి వెళ్ళిపోయింది. నేను బయటికి వెళ్ళాక నా రూపురేఖల్లో ఉన్న ఇంకో అమ్మాయిని చూశాను. మా అమ్మ కూడా తన దగ్గరే ఉంది అంటే నా ప్లేస్లో నా రూపురేఖలతో మా అమ్మని మోసం చేసి కూతురుగా అడ్జస్ట్ అవుతోంది. సంథింగ్ రాంగ్ అని అందర్నీ ఫాలో చేయడం మొదలుపెట్టాను. నేను ఫాలో చేశాక అందరూ ఆ అంజలి చుట్టే తిరుగుతున్నారని నాకు అర్థమైంది. అంటే ముందు అంజలి ఎవరో తెలుసుకోవాలి అనుకున్నాను. ఇప్పుడు నేను సడన్ గా వెళ్లి కనిపిస్తే ఆ డూప్లికేట్ అంజలి మా అమ్మనేదైనా చేస్తుందేమోనని భయం. సీక్రెట్ గా డౌట్ రాకుండా తనలాగే చుడిదార్లో తిరుగుతున్నాను. అంజలి గురించి నువ్వు హాస్పిటల్ చుట్టూ తిరుగుతూ ఎంక్వైరీ చేయడం నిన్ను ఫాలో చేస్తూ గమనించాను. అలాగే అనుకోకుండా కృష్ణవేణిని కూడా ఫాలో అవుతూ మీ ఇద్దరి మీటింగ్ చాటుగా చూశాను. ఆ డూప్లికేట్ అంజలి గురించి నీకు మొత్తం తెలుసని నిన్ను కిడ్నాప్ చేశాం. నాకు మనుషుల్ని కిడ్నాప్ చేయడం, గన్లు పేల్చడం అవన్నీ నాకు తెలీదు. ఇదిగో ఈ డమ్మీ గన్ పెట్టుకుని నీ కిడ్నాప్ ప్లాన్ చేశాం. సింహాద్రి గారు నాకు హెల్ప్ చేశారు. ఏంటి బాబు అలా చూస్తున్నావు? ఆ అమ్మాయి చెప్పేదంతా నిజమే. త్రిష రూపంలో ఉన్న అంజలి ఎవరో కాదు, మా సృజన్ మామయ్య గారికి జోష్నాదేవి గారికి పుట్టిన బిడ్డ. త్రిష ప్లాస్టిక్ సర్జరీ చేయించుకుని ఇలా అంజలిగా మారింది. అసలు నువ్వు సిడ్నీ నుండి ఇండియాకి ఎందుకు వచ్చావు? నాకు సృజన్ గారు తెలుసు. తెలుసు అంటే? సృజన్ గారు ఎంపీ కాబట్టి బిజినెస్ పని మీద కలవడానికి వచ్చాను. చూడు బాబు, నేను సుజన్ గారి గెస్ట్ హౌస్కి వాచ్మెన్ గా చాలా సంవత్సరాలు పనిచేశాను. కొన్ని కారణాల వల్ల నేను అక్కడ పనిచేయడం మానేశాను. అంజలి తనకి సృజన్ గారు తెలుసన్నాక వెంటనే కృష్ణవేణమ్మ దగ్గరికి తీసుకెళ్తానంటే అక్కడ ఆ డూప్లికేట్ అంజలి వల్ల మా అమ్మకి ఏదైనా హాని జరుగుతుందని, పైగా తన ప్లాన్స్ ఏంటో తెలియదని చెప్పి నన్ను వాదించింది.
నా గురించి మీకు పూర్తిగా చెప్పాను. ఇప్పుడు ఆ డూప్లికేట్ అంజలి ఎవరో నాకు చెప్పండి.